హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి బెండకాయ పులుసు చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా బెండకాయ పులుసుకి చింతపండు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్నంత చింతపండు తీసుకొని ఇది నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇది పిండేసి తీసుకోవాలండి. ఓ బౌల్ నిండా తీసుకుంటున్నాను. మనం రసంకి సరిపడంత తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యానం పెట్టుకొని 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ బెండకాయ పులుసు అనేది సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత బెండకాయలు తీసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నవి పులుసుకు తగ్గట్టు బెండకాయలు తీసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. ఓ 10 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఈ మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. కొంచెం పసుపు, 1/2 స్పూన్ అంతా పసుపు వేస్తే సరిపోతుంది. పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పులుసు తీసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇది మసలనివ్వాలి. ఇది మసలేలోపు మనం శనగపిండి కలుపుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు శనగపిండి సరిపోతుంది. అలాగే వేస్తే ఉండలు కడుతుందండి. ఇలా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే అందులో వేసినప్పుడు ఉండలు కట్టుకోదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకు బెండకాయ పులుసు మసులుతున్నప్పుడు ఈ శనగపిండి కలిపిన వాటర్ అందులో వేసుకోవాలి. ఇలా వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి వేయొద్దు. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు చిటికెడంతా షుగర్ వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే, వేస్తే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా వేసి ఒక 5 మినిట్స్ మసిలితే సరిపోతుంది. పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం. పులుసు అనేది సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.